ఆస్తి వివాదాలకు సంబంధించి మహిళలకు భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక సూచనలు చేసింది. ముఖ్యంగా హిందూ మహిళలు తమ తదనంతరం ఆస్తిని ఎవరికి పంచాలనే దానిపై వీలునామా రాసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. దేశంలోని మహిళలందరికీ, ముఖ్యంగా హిందూ మహిళలకు తమ ఆస్తి వారసత్వంపై భవిష్యత్తు వివాదాలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా వీలునామా రాసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహాదేవనలతో కూడిన ధర్మాసనం ఈ సూచనల్ని చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న హిందూ వారసత్వ చట్టం 1956 సెక్షన్ 15(1)(b) ప్రకారం ఒక హిందూ మహిళ వీలునామా లేకుండా చనిపోతే ఆమె భర్త, కుమారుడు, కుమార్తె ఎవరూ లేకపోతే ఆమె ఆస్తి తల్లిదండ్రులకు వెళ్తుంది. ఈ చట్టం విషయంలో మహిళల తల్లిదండ్రుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో వివాదాల కారణంగా కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 1956లో చట్టం రూపొందించినప్పుడు మహిళలు పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదిస్తారని ప్రభుత్వం ఊహించలేదని, కానీ ఇప్పుడు విద్య, ఉద్యోగాలు, వ్యాపారాల్లో ముందుకెళ్తున్న మహిళలు గణనీయంగా స్వంత ఆస్తులను సంపాదిస్తున్నారని, అలాంటి ఆస్తుల విషయంలో వారు వీలునామా రాయకుండా చనిపోతే ఆస్తి భర్త వైపు బంధువులకే వెళ్లడం తల్లిదండ్రులకు బాధ కలిగించే అంశమని కోర్టు గమనించింది. ఈ క్రమంలోనే సెక్షన్ 15(1)(b) చట్టబద్ధతపై సుప్రీం ధర్మాసనం తీర్పు ఇవ్వలేదు. సరైన పక్షాలు సరైన సందర్భంలో ఈ అంశాన్ని సవాల్ చేయవచ్చని కోర్టు స్పష్టం చేసింది. తల్లిదండ్రుల హక్కులపై వివాదం వస్తే ముందుగా మధ్యవర్తిత్వం తప్పనిసరని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఒక హిందూ మహిళ వీలునామా లేకుండా చనిపోయి ఆమె తల్లిదండ్రులు లేదా వారి వారసులు ఆస్తిపై హక్కు కోరితే ప్రీ లిటిగేషన్ మధ్యవర్తిత్వం తప్పనిసరని తెలిపింది. వివాదాల మధ్యవర్తిత్వం రాష్ట్ర, జిల్లా, తాలూకా స్థాయి లీగల్ సర్వీసెస్ అథారిటీలు నిర్వహించాలని తెలిపింది. ఈ విధానం వల్ల కోర్టులకు వెళ్లే కేసుల సంఖ్య తగ్గించడమే కాకుండా కుటుంబాల మధ్య గొడవలు పెరగకుండా చూడొచ్చని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. కుటుంబాల్లో కేసులు, కలహాలు నివారించాలంటే మహిళలు వెంటనే వీలునామా రాయాలని ధర్మాసనం సూచించింది.